డాక్టర్ రాజేష్ గారు, అందరికీ 100 ఏళ్ళు బ్రతకాలనే ఒక అత్యాశ, దురాశ ఉంటుంది. మీ దృష్టిలో 100 ఏళ్ళు బ్రతకాలంటే ఏం చేస్తే లాంగ్ లైఫ్, హెల్దీ లైఫ్ ఉంటుందని మీరు భావిస్తారు? ఇక్కడ నేను ఒక చిన్న కరెక్షన్ చేయదలుచుకుంటాను. ఆ 100 ఏళ్ళు బతకడం యాక్టివ్ ఉండాలి, యాక్టివిటీ ఉండాలి. సో జనరల్గా నేను గమనించేది ఏంటంటే, ఈ రోజు గడిస్తే చాలు అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను ఇందాక లైఫ్ స్టైల్ గురించి మాట్లాడాను కాబట్టి, ఈ లైఫ్ స్టైల్లో మోస్ట్ ఇంపార్టెంట్గా మనం ఎంత నిద్రపోతున్నాం, ఎంత రిలాక్స్ అవుతున్నాము, పద్ధతి ప్రకారం ఎంత చేస్తున్నాం, ఇది చాలా డిఫికల్ట్గా ఉంది ఈ జనరేషన్లో. ఐఎమ్ ఫైండింగ్ వెరీ డిఫికల్ట్ టు సీ ఎనీబడీ లైక్ దట్. సో ఉదయాన్నే లేయడం, కాస్త ఎక్సర్సైజ్ చేయడం, టైంకి బ్రేక్ఫాస్ట్ తినడం, అండ్ అర్లీగా పడుకోవడం, నిద్ర సమంగా పడుకోవడం, వ్యసనాలకు అలవాటు పడకుండా ఉండడం, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు డూ. ఇది చేస్తే జనరల్గా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మనకు వస్తుంది. మీకు తెలిసి హౌ మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్? ఎవ్వరు అంటే అందరూ థియరిటికల్గా చెప్తారు, నాకే కుదరదు. నేను ఇన్ని వన్స్ ఒక ఏజ్ మేబీ అబౌట్ 50 years వచ్చిన తర్వాత డెఫినెట్గా ఏదో ఒక చేంజెస్ బాడీలో వస్తాయి. మరి వచ్చినప్పుడన్నా మారుతున్నారా? అది కూడా చేయట్లేదు. కంప్లయన్స్ అనేది లేదు, అండర్స్టాండింగ్ లేదు, అండ్ ఇనర్షియా టు ఇనిషియేట్ ఎనీ కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ దేర్ లైఫ్. అంటే మీకేమనిపిస్తుంది సార్, ఎక్కువ పరిగెడుతున్నామా, స్లో డౌన్ అయిపోయావా లైఫ్లో? చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాం. అదే మెయిన్ రీజన్. ఎస్, అండ్ దట్ ఈస్ ద మెయిన్ క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్. బికాస్ దానివల్ల మీరు రిలాక్స్ అవ్వలేకపోతున్నారు, రెస్ట్ అనేది లేదు. సో దాని కారణంగా హెవీగా మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. ఆ ప్రాబ్లం ఎలా వస్తుంది? స్ట్రెస్ ఇండ్యూస్డ్ చేంజెస్ ఇన్ ద బాడీ. ఈ స్ట్రెస్ని మనం ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఏరియాస్ మనం మాట్లాడుకోవాల్సింది. మనం మాట్లాడే లైఫ్ స్టైల్ డిజీజెస్లో ప్రతి ఇది మనకి రిలేటెడ్గా ఉండేది హార్మోన్స్. అవును. ఎప్పుడైతే మనకి బ్రెయిన్కి సరిగ్గా రెస్ట్ ఇవ్వమో, రిలాక్సేషన్ ఇవ్వమో, అప్పుడు ఏం జరుగుతుంది? వెంటనే ఈ హార్మోన్స్లో హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి, స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి. ఇవి పూర్తిగా మారిపోతాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, మేబీ 4 రోజులు, 5 రోజులు, ఒక నెల రోజులు తట్టుకోవచ్చేమో, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇది బాడీ ఫంక్షనాలిటీని ఇంపాక్ట్ చేస్తుంది. టు ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ ఎ హెల్దీ లైఫ్, మీరు అన్నట్టు 100 సంవత్సరాలు ఉండాలన్నా కానీ ఈ ప్రాక్టీస్ ఆఫ్ మేకింగ్ థింగ్స్ లైక్ హౌ పంక్చువల్ వీఆర్, హౌ రెగ్యులర్ వీఆర్, అండ్ హౌ రిలాక్స్డ్ వీఆర్, ఇలాంటివి చేస్తే డెఫినెటివ్గా మనకి మీరు అన్నట్టు సంపూర్ణంగా 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండొచ్చు. అసలు ఫస్ట్ ఆ డిసిప్లిన్లోకి వస్తే ముందు మెంటల్ స్ట్రెస్ అంతా కూడా తగ్గుతుంది. అండ్ ఈ మధ్య ఇప్పుడు మనం వేసవ కాలంలో మనం టిష్యూ పెట్టి చెమటలు తుడుచుకుంటున్నాం సార్. బట్ చెమట ఓడిచి కష్టపడి బాడీ స్వెట్టింగ్ కూడా అసలు చాలా తగ్గిపోయింది బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. అబ్సల్యూట్లీ.